హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవీ పెట్స్ యూట్యూబ్ ఛానల్. వీడియోస్ కొంచెం లేట్గా తీస్తున్నందుకు సారీ. ఇక మీద మీకు ఫాస్ట్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే పీజియన్స్. బిగినర్స్కి ఏ పీజియన్స్ తీసుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ పీజియన్స్ని ఫస్ట్ తీసుకురాగానే మన బోన్కి ఎలా అలవాటు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, మీరు బిగినర్స్ అయితే అంటే పీజియన్స్ పెంచడంలో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఏం పీజియన్స్ తీసుకోవాలంటే స్టార్టింగ్ ఫ్యాన్సీలతో స్టార్ట్ చేయండి. మీరు అంటే ఫ్యాన్సీ పీజియన్స్ అంటే మనకి ఫ్యాన్టైల్స్ ఉంటాయి, నెక్స్ట్ చాలా బ్రీడ్స్ ఉంటాయి, కానీ ఫ్యాన్టైల్స్తో స్టార్ట్ చేస్తే మీకు బెస్ట్. ఇది బిగినర్స్కి జస్ట్ సజెషన్ మాత్రమే. లేదంటే మీకు ఏ పీజియన్స్ కావాలని తీసుకోవచ్చు. నా సజెషన్ మాత్రం ఫ్యాన్సీతో స్టార్ట్ చేయండి. ఫ్యాన్టైల్స్తో స్టార్ట్ చేస్తే బెస్ట్. నెక్స్ట్ ఫ్యాన్సీలు బాగా అలవాటు అయ్యాయి అంటే దౌడీలు తీసుకోండి. దౌడీలు అంటే సాదాలు మన లోకల్ పీజియన్స్. అవి ఫాస్ట్గా అలవాటు అయిపోతాయి. ఇంటి మీద వాలి ఇక్కడ ఒక రౌండ్ వేసి దిగిపోతాయి. సో మీరు దౌడీలు తీసుకొని అలవాటు చేసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చాక పౌరాల మీద మీకు టోటల్ నాలెడ్జ్ వచ్చిందంటే అప్పుడు మీరు ఎగుర్లు కానీ వామర్లు కానీ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు సపోజ్ ఫ్యాన్టైల్ పీజియన్స్ అనేది ఇంటికి తెచ్చుకున్నారు. అవైతే మీకు ఫాస్ట్గా అలవాటు అయిపోతాయి. ఫ్యాన్టైల్స్ అనేవి మీకు మనుషుల దగ్గర ఉండడానికి ఇష్టపడతాయి కాబట్టి మీకు ఫాస్ట్గా అలవాటు అయిపోతాయి. సో ప్రాబ్లం ఏం లేదు. ఈ ఫ్యాన్టైల్స్ కానీ దౌడీలు కానీ ఎందుకు మీకు స్టార్టింగ్ ఎందుకు తీసుకోమంటున్నానంటే ఈ ఎగుర్లు కానీ వామర్లు కానీ చాలా కాస్ట్ ఉంటాయి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇవి తీసుకున్నారంటే మీకు పోతే మనీ అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకని చెప్తున్నాను. ఫ్యాన్సీ పీజియన్స్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ అవి ఫాస్ట్గా అలవాటు అయిపోతాయి. ఫ్యాన్టైల్స్ కానీ సాటియన్స్ కానీ ముక్కీలు ఇలాంటి చాలా బ్రీడ్స్ ఉంటాయి. అవైతే ఫ్యాన్సీలు ఫాస్ట్గా అలవాటు అయిపోతాయి, మనుషుల దగ్గర ఉండడానికి ఇష్టపడతాయి కాబట్టి. బట్ దౌడీలు తీసుకున్నారంటే దౌడీలు అనేది ఎలా అలవాటు చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ ఇవి ఎగుర్లు దౌడీలు అనుకోండి. ఇది మేల్, ఇది ఫిమేల్. ఈ ఫిమేల్ పీజియన్స్ని మేల్ ఫిమేల్ ఇలా తీసుకున్నాక పీజియన్స్ని ఒక బుట్టలోని అలవాటు చేసుకోవడానికి అయితే ఇలాంటి బుట్ట లేదన్నా జాబు అంటారు, అదైనా చేయించుకోండి. లేని వాళ్ళు ఇలా బుట్ట తీసుకోండి. బుట్ట తీసుకొని మేల్ ఫిమేల్ పీజియన్ని బుట్టలోని ఇలా వేసేస్తే, సో మీరు పీజియన్స్ని బొట్లో వేసారంటే ఇది కొన్ని రోజులకి అలవాటు అయిపోతుంది. మేల్ ఫీమేల్ అలవాటు అయిపోయాక వన్స్ గుడ్లు పెడతాయి, అంటే బ్రీడింగ్ ప్రాసెస్కి వచ్చేస్తాయి. ఇప్పుడు మేల్ ఫీమేల్ బాగా అలవాటు అయిపోతే మేల్ ఫీమేల్ అలవాటు అయిపోయాక అంటే జతలు అయిపోయాక మేల్కి టేపులు తీసేయచ్చు. టేపులు తీసి ఫిమేల్కి బాగా అలవాటు అయిపోద్ది కాబట్టి ఫిమేల్ దగ్గరే తిరుగుతూ ఉంటుంది పీజియన్. సో మీరు ప్రాబ్లం ఏం లేదు, మేల్కి టేపులు తీసేయచ్చు. ఒక అలవాటు అయితేనే తీయండి, లేకపోతే వద్దు. ఫిమేల్కి మాత్రం గుట్లు పెట్టేంత వరకు తీయద్దు టేప్స్ అనేవి. సో ఇలా చేయడం వల్ల మీరు దౌడీలను ఫాస్ట్గా అలవాటు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దౌడీలే కాదు ఏ పీజియన్స్కైనా అంటే ఎగుర్లైనా వామర్లైనా ఫ్యాన్సీలైనా సేమ్ ఇదే ప్రాసెస్. మేల్ ఫిమేల్ వన్స్ జతలైపోయాక మీరు మేల్కి టేపులు తీసేయచ్చు. ఫిమేల్ దగ్గర ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఫిమేల్కి మాత్రం గుడ్లు పెట్టాకే టేప్స్ అనేవి తీయండి. ఎగ్స్ పెట్టక ముందు అలవాటు అయిపోయాయి కదా అని మాత్రం టేప్స్ తీయద్దు. సో ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఒక బ్రీడింగ్ పేర్ మంచిది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంటికి తెచ్చాక జతలు చేయించి గుడ్లు తీపించి ఆ తర్వాత టేప్స్ తీసి వదిలేస్తే మీకు బెస్ట్. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఫ్యాన్సీలు నెక్స్ట్ దౌడీలకి ఇలా ఫాలో అయిపోతే సరిపోతుంది. బట్ వామర్లు ఎగుర్లు అనేది ఈ ప్రాసెస్నే చిన్నది మార్చి చేయాలి. ఎలా అంటే ఎగుర్లు కానీ వామర్లు కానీ మీ దగ్గర 3 months అయినా మీ దగ్గర ఉంచాలి. టేప్స్ అనేవి అసలు తీయద్దు. 3 months తర్వాత బాగా అలవాటు అయిపోయి అనిపిస్తే మీరు అప్పుడు టేప్స్ తీసి రిలీజ్ చేయొచ్చు పీజియన్స్ని. ఈ 3 monthsలో ఏం చేస్తారంటే బ్రీడింగ్ చేయించండి, అంటే ఎగ్స్ తీపించండి కంపల్సరీ. సో ఈ 3 months పీజియన్ని ఓన్లీ బ్రీడింగ్ ప్రాసెస్లో ఉంచండి. టేప్స్ అయితే తీయద్దు వామర్లకి ఎగుర్లకి. సో ఫ్రెండ్స్, ఎగుర్లు ఈ 3 months లోపే బాగా అలవాటు అయిపోతాయి మీకు. సో ఎగుర్లతో ప్రాబ్లం లేదు, కానీ వామర్స్ కొన్ని మంచి బ్రీడ్స్ ఉంటాయి, అవి ఫాస్ట్గా అలవాటు అవ్వవు.
అంటే ఈ 3 మంత్స్లో కూడా అలవాటు అవ్వలేదు అని మీకు అనిపిస్తే ఇంకొక 1 మంత్ మీరు అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఈ 1 మంత్లో మళ్ళీ బ్రీడింగ్ ఎగ్స్ తీపించడానికి ట్రై చేయండి. ఎగ్స్ తీపించండి అని మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే 90% వార్మర్స్ మనకి అలవాటు అయిపోతాయి ఈ ప్రాసెస్ చేస్తే. బట్ ఎక్కడో 10%లో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎగ్స్ తీపిస్తే మీ దగ్గర పేరెంట్స్ బ్లడ్ లైనే చిక్స్కి ఉంటుంది కాబట్టి మీ దగ్గర అవి పోయినా 2-3 జతలు అనేవి మీ దగ్గర సేఫ్ సైడ్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన స్టెప్స్ మీరు ఫాలో అయితే పీజియన్స్ని ఫాస్ట్గా అలవాటు చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.